ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అందరికి నమస్కారం అండి. ఇది తాడినాడ దుర్గమ్మ దేవాలయం అండి. తాడినాడ దుర్గమ్మ ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ దసరా ఉత్సవాలు 15 రోజులు జరుగుతాయండి. రోజు కూడా అన్నదానం జరుగుతుంది. నిత్య అన్నదానం 1000 మందికి. రోజు 5-6 గంటలు పీటల మీద కూర్చొని అమ్మవారిని ఆరాధన చేసుకుంటారండి. దసరా ఉత్సవాల్లోనూ చాలా వైభవంగా చేస్తారు. వీళ్ళు మా అబ్బాయిలండి. వీడు మా కుటుంబంలో 5వ అన్నమాట. మేము 3 తోడుకోడళ్ళం. మా చిన్న మర్ది గారు బాబు అన్నమాట ఈయన. మేమందరం ఉమ్మడి కుటుంబం కాబట్టి మా 5వ అబ్బాయి అనే చెప్తాను నేను. ఆ తోటికోడలు ఆవిడ. మా మర్ది గారు పోయి 8 సంవత్సరాలు అయింది. 2008లో ఆయన హార్ట్ అటాక్ వచ్చి పోయారండి. ఈ పాప రాజమండ్రి అన్నమాట, ఈవిడ పుట్టిల్లు. వీళ్ళందరూ కూడా అబ్బాయి పెద్ద అబ్బాయి, మా తోటికోళ్ళ గారు పెద్ద బాబు కిషోరు, మా 4వ అబ్బాయి అనమాట. ఈవిడ మా తోటికోళ్ళు. అమ్మవారిని చూడండి, చాలా అందంగా ఉన్నారు. వీళ్ళు ఇవాళ దీక్ష విరమణ సందర్భంగా అమ్మవారికి సమర్పించుకుంటారన్నమాట. అందులో నెయ్యి, పూజా ద్రవ్యాలు పట్టుకెళ్తారు కదా, ఆ సంచుల్లో మీ అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూడా చేస్తారనమాట. ఇవాళ మేము కూడా గిరి ప్రదక్షిణకి వెళ్తామండి. మా చెల్లి కూడా మాలేసుకుంది, ఆవిడ కూడా వెళ్తాను. వీళ్ళ కార్లో వెళ్ళిపోతున్నారు. భిక్ష వేసారండి అందరూ. వీళ్ళ మనవాళ్ళు అనమాట. మా తోటికోళ్ళ గారు మనవాళ్ళు, పెద్ద మామయ్య గారు మనవాళ్ళు అనమాట. అది ఆవిడ మా పెద్ద మామయ్య గారు కోళ్ళు అనమాట. ఆవిడ పిల్లల వాళ్ళు. వీరుముళ్ళు పూర్తి అయిపోయిందండి. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. దండ సమర్పణ చేసి తర్వాత ఈ భవానీలకు కూడా మాలలు వేస్తారు అనమాట పూజారి గారు. ఈయన భార్య భరతనాట్యంలో ప్రసిద్ధి అనమాట. అందరికీ నాట్యం నేర్పుతారండి పూజారి గారి భార్య. ఈ గ్రామంలోనే ఉంటారు. ఆవిడ కళ్యాణ మండపంలో పిల్లలందరికీ ఒక 50 మంది పిల్లలకి నాట్యం నేర్పుతారు అన్నమాట. అందులో మా మనవరాలు కూడా ఉంది, ఆ నాట్యం నేర్చుకునే వాళ్ళల్లో. ఇప్పుడు భవానీలకు ఇరుముళ్ళకి హారతులు ఇస్తున్నారు. తర్వాత ఇరుముళ్ళు వారిని నెత్తి మీద పెడతారు అన్నమాట. అందరూ దండలు కూడా వేసేసారు. బంధువర్గం అంతా దండలు కూడా భవానీలుగా భావన చేసి వేస్తారు కదా. వీళ్ళు పెద్ద తోటికోళ్ళు, మా తోటికోళ్ళు కోళ్ళు అనమాట. పేరు కుమారి అనమాట. ఈ స్వగ్రామం అండి ఆవిడ పుట్టిల్లు. ఈవిడ మాత్రం రాజమండ్రి. ఆవిడ వాళ్ళ చెల్లి అనమాట. ఇప్పుడు మాలేసుకున్న చూడండి, చిన్న కోళ్ళు వాళ్ళ చెల్లెలు, ఆ పాప. ఇప్పుడు ఆలయం చుట్టూ ప్రదర్శన చేస్తారనమాట. ఇరుముళ్ళు ఎక్కున్న తర్వాత ఆలయం చుట్టూ ప్రదర్శన చేయడానికి వెళ్తున్నారు భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు. ఇరుముళ్ళు నెత్తి మీద పెట్టుకుని అది ఉంది ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నారు. అడు మా చిన్న బాబు వాడు రవిచంద్ర ప్రతాప్, గల చొక్క అబ్బాయి. వీళ్ళు మా పిల్లలు, నేను. చూశారు కదా, వాడు పెద్దోడు, వీడు చిన్నోడు. ఆలయం వర్క్ లో ఉందన్నమాట. ఇక్కడ మేము అందరం మా అబ్బాయిలు భవానీ మాలేసుకున్న పిల్లలతో ఫోటోలు దిగుతున్నారండి. ఇక్కడ నేను, పాప రమ్య చెల్లి అనమాట. వీళ్ళందరూ మా అబ్బాయిలు. 5 అబ్బాయిలు అని చెప్పాను కదా. ఇది మా తోటికోళ్ళ గారు వాళ్ళ కోడళ్ళు అనమాట. కోడళ్ళిద్దరు, కొడుకులిద్దరు. వాళ్ళ బాబు, పెద్ద కోళ్ళ బాబు అనమాట. మా తోటికోళ్ళ గారు ఆయన మాలేసుకున్నాడు. వెండికి ఆ మాలేసుకున్నాడు, వైపు మాలేసుకున్నప్పుడు అంట వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు ఈ దుర్గా మాలేసుకున్నప్పుడు మా ఫ్యామిలీ. ఇది ఆలయం బయట అండి. ఇప్పుడు మనం ఇక్కడ గ్రామదేవత దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ శివాలయం ఉంది, తర్వాత రామాలయం ఉంది. ఈ అన్ని ఆలయాలు కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్తారు. శివాలయం అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది. ఇంకా మేము ఆగలేదండి, ఇక్కడ వెళ్ళిపోతున్నాము. ఇదంతా గ్రామం. ఇది చిన్న పల్లెటూరే. కృష్ణా జిల్లాలో, అదిగా కృష్ణా జిల్లా అనేవారు, ఇప్పుడు ఏలూరు జిల్లా అనమాట. ఇది కోదండ రామాలయం, చాలా ప్రసిద్ధ ఆలయం. దీనికి చాలా పేరుంది. భద్రాచలంలో ఏ సమయానికైతే కళ్యాణం జరుగుతుందో ఆ సమయంలోనే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అప్పుడు 9 రోజులు ఉత్సవాలు అనమాట ఈ ఆలయంలో. అయితే కనుక ఆ కళ్యాణం రోజునైతే కనుక 4-5 వేల మంది భోజనాలు ఉంటాయి. పోలీసు పర్యవేక్షణలో అన్ని జరుగుతాయి. మంత్రులు కూడా వస్తారనమాట ఆ ఆలయానికి. ఇది మా స్వగృహం. ఇది ముందు షాప్ ఉందండి, ఉవేస్ ఎలక్ట్రికల్ షాప్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళే దారి. ఇది మా తోటికోళ్ళ గారి గుమ్మం అనమాట. ఇది మా ఇంటికి వెళ్ళే గుమ్మం దారి అనమాట, గేట్ అనమాట. అదేమో ఆ పక్కన ఉంది, మధ్యన ప్రహరీ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట మేము. ఎందుకంటే కొన్ని సంచులు అన్ని ఇంటి దగ్గర పెట్టేసి ఇప్పుడు గ్రామ దేవత ఆలయానికి వెళ్తాం అన్నమాట ఇక్కడ నుంచి. ఇది డాబా పై నుంచి చూస్తే ఇంటి ఇల్లు అలా కనపడదండి.
మా స్వగ్రామం ఇల్లు మీకు చూపించాను. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులను పరిచయం చేస్తాను. ఇది స్వగృహం అన్నమాట. మేము అంతవరకు ఉన్నటువంటి గృహం ఇదే. అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడే శరీరం వదిలిపెట్టారు. ఇది దొడ్డు భాగం అండి. అది అబ్బాయిది కారు. ఇదేమో ఇల్లు అయితే ఇది వంటగది అనమాట. అత్తయ్య గారు మామయ్య గారు. ఇదేమో మా పాప, మేము పెళ్లి చేసి కన్యాదానం చేసిన పాప. ఈవిడ కూడా శరీరాన్ని వదిలిపెట్టేశారని అనుకోకుండా అత్తయ్య గారు మామయ్య గారు షష్ఠ పూర్తి సమయంలో అనమాట. ఇప్పుడు మేమందరం ఆ పాప నేచురల్ ఫంక్షన్ లో ఈ ఫోటో అనమాట. అత్తయ్య, నేను, మా తోటకోళ్ళు, అల్లుడు, కూతురు అనమాట. ఈ పాపే శరీరాన్ని వదిలిపెట్టేసింది 26 సంవత్సరాలకి. మా పెద్ద బాబు పెళ్లిలో ఫోటో అనమాట. కోళ్ళు బాబు. ఇది మా మామయ్య గారు ఇంట్లోనే పోయారు. ఇంట్లో శాంతి పూజ అనమాట. ఈ పాప కూడా శరీరాన్ని వదిలిపెట్టేసిందని చెప్పాను అండి. ఈవిడప్పుడు 8 సంవత్సరాల పైన అయిపోయింది. మామయ్య గారు శరీరం వదిలిపెట్టి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అత్తయ్య గారు శరీరం వదిలిపెట్టి 3 నెలలు అయింది. అప్పుడు కాశీ అస్థిలు కలపడానికి వచ్చాం కదండి. అప్పుడు నేను తోటికొండ గారు బాబు, మా బాబు, నేను అన్నమాట. ఇది ఇల్లు అన్నమాట. మీకు ఇంటిని కూడా చూపిస్తాను చూడండి. మేము అచల సాంప్రదాయం అని చెప్పాను కదా, అది మా గురు పరంపరం అనమాట. ఇది శరీరం వదిలిపెట్టిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారండి. ఆ గోడల్లో ఫోటోలుగా వేలాడుతున్నారు. మనం కూడా రేపు అంతే. మనం మాత్రం శాశ్వతం ఏంటి, ఒక రోజున ఏదో రోజున ఈ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. అందుకే నేను తీర్థయాత్రలు చేస్తున్నానండి. ఆడు మా బాబు. ప్రస్తుతం అయితే వాడు ఈ గదిలోనే ఉంటాడు. ఇది మా మా అత్తయ్య గారు అంతవరకు ఉండే గది అనమాట. ఇది ఆవిడ ఉండే గది. ఇది మా తోటకోళ్ళ కూడా ఇక్కడే ఉంటారు. ఇది ఇంటి బయట భాగం అనమాట. వీడు మా పెద్దోడు. ఇప్పుడు మేము అందరం కూడా ఆ గుడికి వెళ్తున్నాం అనమాట, గ్రామదేవత గుడికి. ఇది తాడినాడ గ్రామం అనమాట. ఇది చిన్న కాలువగట్టు. ఇది ఆ కాలువగట్టు మీద చూడండి, అందరూ మొక్కలు పెంచుకున్నారు. వంతులు కూడా వేసుకున్నారు కారు పార్కింగ్ కోసం. ఈ గుడి కూడా చాలా ప్రసిద్ధ దేవాలయం అండి. ఇక్కడ కూడా దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి 10 రోజులు. ఆఖరి రోజున మాత్రం 4,000 మందికి భోజనాలు పెడతారు. గ్రామ దేవత అనమాట. ఈ జాతర కూడా జరుగుతుంది ఇక్కడ. ఇది గ్రామ దేవత ఆలయం అండి. అమ్మవారు అలా ఉంటారు లోపల దేవాలయంలో. ఇది దేవాలయం అండి. ఇక్కడే 10 రోజులు జరుగుతాయి అన్నమాట పూజలు. 10 రోజులు చాలా బాగా చేస్తారు. రోజు కూడా ఇది సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బుర్రకథ, హరికథ అన్ని కూడా ఆ 10 రోజులు బాగా చేస్తారన్నమాట. కళా పోషణ బాగా చేస్తారు గ్రామస్తులు. ఇప్పుడు ఆ బ్రాహ్మలు ఇచ్చారండి. జరిగిన ఇదివరకు R&B డాక్టర్ జరిగిన బ్రాహ్మలు అయినా, ఇప్పుడైతే కనుక పూజారిగా చేస్తున్నారు. ఇదివరకు R&B డాక్టర్గా కూడా చేసేవారు. ఈయన హారతి ఇస్తున్నారు అమ్మవారికి. మీరు కూడా హారతి తీసుకోండి. గ్రామదేవత దర్శనం చేసుకుందాం మనందరం కూడా. ఇరుముందుకు హారతి ఇస్తున్నారు అనమాట. భవానీలకు కూడా హారతి ఇస్తున్నారు. చూసారు కదండి గ్రామదేవతని. ఈ గుళ్ళో కూడా చాలా బాగా జరుగుతాయి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు. గ్రామస్తులు అందరూ బాగా చేస్తారనమాట. ఇక్కడ రాజులు సగం అయితే మిగతా క్యాస్టులు ఈ పూజారి గారు డాక్టర్ గారు అని చెప్పాను కదా, ఆవిడ ఈ మధ్య శరీరం వదిలిపెట్టారంటండి. అయితే ఇక్కడే ఈ గుడి దగ్గరలోనే ఈ దీంట్లో అర్చన చేసుకుంటూ అమ్మవారి దగ్గర దీపం ఇస్తున్నారంట. అక్కడే వండుకొని తింటున్నారంట. అబ్బాయి ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తున్నాను. అమ్మాయి పెళ్లి అయిపోయిందని చెప్పారండి. ఇది దేవాలయ పరిసర ప్రాంతం. చూసారా, అన్ని చెరువులేనండి అక్కడ. తాడినాడ వల్లమ్మ గ్రామ దేవత ఆలయం. ఇక్కడ కూడా ఉత్సవాలు బాగా జరుగుతాయని చెప్పాను కదా, చాలా బాగా చేస్తారండి ఉత్సవాలు అయితే కనుక. ఇది మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతున్నామండి. చూసారు కదా, అవన్నీ కూడా చెరువులే అన్నమాట. ఎక్కడ వ్యవసాయం భూమి అని. ఈ పక్కన ఇల్లు, ఆ పక్కన చెరువులు, కొబ్బరి చెట్లు, చెరువులు ఉంటాయన్నమాట. మా చిన్న బాబు నన్ను తీసుకెళ్తున్నాడు. ఇది కొల్లేరు ప్రాంతం అనమాట. ఉప్పుటేరు అంటే తెలిసే ఉంటుంది. ఇది కూడా ఏలూరు జిల్లాలోకి వస్తుంది. అబ్బాయి ఉంటున్న ఈది అనమాట. ఇది వాడు ఉంటున్న ఇల్లు. ఇది ఈది భాగం. వాడు కింద ఉంటున్నాడు, పైన ఇంటికాల వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ తులసమ్మ కూడా ఉంది మనం పూజ చేసుకోవడానికి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి నేను దీపారాధన చేసుకున్నానండి. అక్కడ నుంచి ఇరుముళ్ళ దగ్గర నుంచి వచ్చి దీపారాధన చేసుకున్నాను. ఇక్కడ 5 దీపం ఉంది. చిన్న పూజ మందిరం ఉంది. మా అత్తయ్య గారు కూడా తిథి ఆ రోజు. ఇంచుమించు అందరినీ, కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాను మీకు. ఇప్పుడు మనవాడిని పరిచయం చేస్తాను. ఇది మనవడు అనమాట, పెద్ద బాబు గారి బాబు. ఇది మనవరాలు, ఈ పాప హర్షి. సంవత్సరం పాపగా ఉన్నప్పుడు ఈ పాప మొదటి పుట్టినరోజుకి అనమాట ఇది. ఈ ఫోటో నాట్యం. మనవరాలు నాట్యం స్టెప్పులు చూశారు కదా.
ఇది మామయ్య గారి శాంతి పూజ అప్పుడు అన్నమాట. ఆయన శరీరం ఇంట్లోనే వదిలిపెట్టారు. ఈ అత్తయ్య గారు కూడా శరీరం ఇంట్లోనే వదిలిపెట్టారు. ఇద్దరికి శాంతి పూజలు ఇంట్లోనే చేసామండి. మా పాప కూడా శరీరాన్ని వదిలిపెట్టింది 26 సంవత్సరాలకి. ఆ 4 అబ్బాయి పెళ్లిలో అనమాట. ఇదేందుకు ఏదో ఫంక్షన్ లో 3 కోడళ్ళు అనమాట. మా తోటికోడలు నేను దేవాలయంలో అనమాట. ఇది చూసారు కదా. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారాలు. ఈయన మా గురువు గారు అనమాట.